గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అది ఈ ఇండస్ట్రీకి అని ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు? లేదు లేదు, అసలు మాకు ఈ జోనరే తెలియదు. అసలు ఇటువైపు వస్తామని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మాదంతా చిన్న లోకం బ్రో. అమ్మ నాన్న వెళ్తే పొలం పని లేదా ఏదైనా సరే పనికి వెళ్తాం. సాయంత్రానికి 200 వస్తే 200, 300 వస్తే 300 తీసుకొచ్చి అమ్మ నాన్న చేతిలో పెడతాం, లేదా చదువుకోవటం. ఇంతకు మించి తెలియదు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్స్తో ఏం చేయాలనేది కూడా మాకు తెలియదు. మేము చేసింది BCA, బ్యాచిలర్ కంప్యూటర్ అప్లికేషన్స్. కంప్యూటర్ మీద ఎలాంటి జాబులు ఉంటాయో కూడా తెలియదు. జిరాక్స్ షాప్లో పని చేయాలనుకున్నాం. కంప్యూటర్ చదువుకుంటే జిరాక్స్ షాప్లో పని చేయాలేమో, అంటే జిరాక్స్ షాప్లో సిస్టమ్స్ అవి ఉంటాయి కదా. ఓకే, ఇది చదువుకోవటం వల్ల జిరాక్స్ షాప్ పెట్టుకోవచ్చు. ఆ నాలెడ్జ్ అప్పుడున్న స్టేజ్లో అంతే నాలెడ్జ్ మాది. ఓకే, మా అమ్మ వాళ్ళు అడిగితే ఇది చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే జిరాక్స్ షాప్ పెట్టుకోవచ్చామా, దాంట్లో ఉంటాయి కదా, అండ్ ఫోటోలు తీస్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఫోటోలు ప్రింటింగ్ తీయచ్చు అంటే ఆహా మంచి జాబేనా అయ్యారు. అది అప్పుడు చాలా ఎక్కువ అన్న, నిజంగా చాలా ఎక్కువ. ఓకే, నా కొడుకు ఫోటో షాప్ పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి జిరాక్స్ షాప్ పెట్టుకుంటే రోజుకి ఎట్లేదన్నా ఒక 200, 300 కూర్చొని సంపాదించుకుంటారు. 200 కూర్చొని సంపాదించుకోవటం వాళ్ళకి చాలా ఎక్కువ అనిపించింది. సో ఆ స్ట్రాటజీ నుండి చిన్న చిన్నగా ఒక చిన్న ఇంటర్వ్యూకి వెళ్తే కంప్యూటర్ ఆపరేటర్గా ఉంది అని అన్నారు. ఏం వర్క్ సార్ అంటే, క్వశ్చన్ పేపర్స్ సార్స్ ఇస్తారు రాసి, డైలీ స్టూడెంట్స్కి ఏవో ఒక టెస్టులు జరుగుతాయి. ఆ క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు, మేము టైప్ చేసి ఇచ్చేవాళ్ళం. నైట్ అంతా కూర్చొని అందరు సార్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత టెస్టింగ్ ఉంటుంది, టైపింగ్ టెస్టింగ్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో పోటీపడి టైప్ చేసుకునే వాళ్ళం. మాకు టైపింగ్ రాదు, బట్ చేసింది అదే కాబట్టి ఓకే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఈ జాబ్ పోగొట్టుకోకూడదని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సిస్టమ్స్ లాగిన్ అయిపోయి టైపింగ్ నేర్చుకున్నాం. 1 వీక్లో ఫుల్ ఆఫ్ స్పీడ్ టైపింగ్ నేర్చుకున్నాం. తెలుగు టైపింగ్ కావాలన్నారు, హిందీ కావాలన్నారు, అన్ని లాంగ్వేజ్ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాం. కాలేజీలో నేర్పించింది ఏం లేదు. కాలేజీలో సర్టిఫికేట్స్ ఇచ్చేసి ప్రశాంతంగా మీరు బయటికి పోండి అని అన్నారు. అంతే, అంటే మేము వెళ్ళలేదు. మాకున్న సిచ్యువేషన్లకి బయట పనులకు వెళ్ళిపోయి నైట్ టైం వచ్చి చదువుకోవడం అంతంత మాత్రం. సో యూట్యూబ్లో చూసి మిగతా ఇవన్నీ గ్రాప్ చేసుకొని అక్కడ బాగా సర్వే అవుతున్న టైంలో ఈ ఆఫర్ వచ్చింది. ఓకే, సో తమ్ముడు వెళ్ళిపోతాను అన్నప్పుడు ఇంకా నేను ఒక్కడనే అయిపోయా. వాడిని వదిలిపెట్టి అసలు 1 డే కూడా ఉండేవాడిని కాదు. ఆఫ్టర్నూన్ 3 కిలోమీటర్స్ నేను నడిచి వెళ్ళాలి. 3, 4, 5 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది మా క్యాంపస్కి ఆ క్యాంపస్కి. 30 రూపాయలు ఛార్జ్. ఆ 30 రూపాయలు ఉంటే ఏదో ఒకటి ఖర్చులకు ఉంటే, సబ్బులకో షాంపూలకో ఉంటాయి అని చెప్పేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. మధ్యలో ఎప్పుడైనా గుర్తొస్తే క్యాంపస్కి సంబంధించిన ఫోన్ నుండి వీడికి ఫోన్ చేసి వాడి దగ్గర ఉంచేవాడిని మొబైల్. ఇద్దరు కలిపి ఇండస్ట్రీకి వచ్చి జబర్దస్త్లో ఫేమ్ అయిన తర్వాత 2 మొబైల్స్ కొన్నాం. అప్పటిదాకా కూడా సింగిల్ మొబైలే, ఇద్దరం ఒకటే మొబైల్. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా అరే మీ వాడు ఫోన్ చేశాడు అని నేను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడటమే తప్ప ఏముండేది కదా. నా పక్కన ఉన్న ఫ్రెండ్స్కి ఫోన్స్ ఉండేవి. వాడి దగ్గర ఫోన్ పెట్టి వాడు ఎప్పుడైనా చేయాలనుకుంటే వీళ్ళకి ఫోన్ చేసేవాడు, వీళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇప్పటికే లేదు. మనోడికి ఉన్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు వచ్చారు, అప్పుడు లేరా? అప్పుడు లేదు. బేసిక్గా మనం ఉన్న డ్రెస్సింగ్ సెన్స్కి ఎవరు దేకరు బ్రో, అది ఫ్యాక్ట్. అలాగే లేదు లేదు, అది అంటే మనం అనుకుంటాం కానీ మంచి మనసు ఉంటే లేకపోతే నిజాయితీగా ఉంటే, ట్రూగా ఉంటే అస్సలు కాదు. నీ డ్రెస్సింగ్ సెన్స్, నీ వాక్ ఆఫ్ వే, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు ఇదే చూస్తారు. ఇన్ఫాక్ట్ మేము వచ్చినప్పుడు ఈ పటాసులు ఇవన్నీ చేసినప్పుడు కూడా ఓకే, మేము ఏంటి ఒక పర్సన్తో మాట్లాడితే మేమేంటనేది అర్థమైపోద్ది. అంత మాత్రాన లవ్ చేస్తున్నాం అది అస్సలు కాదు. ఒక బండి కావాలి, ఒక కారు కావాలి, మరి అవన్నీ చూసే లవ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనగానే అమ్మాయి ఫోన్ చేసి ఒక చాక్లెట్ అడిగితే ఇద్దరు మొఖాలు చూసుకోవాలి. నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు అవసరం, మన మొఖాలకి అని. ఎవరన్నా ఫోన్ చేసిన ఆర్టిస్టులు అక్క అనేసేవాళ్ళు. మన పల్లెటూరు మైండ్ సెట్ చెప్పక్క అనేవాళ్ళు. ఇంకా అప్పుడు మనకి ఎవరు పడతారు. అలాగే అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా అలాగే పడ్డారంటవా? ఆల్మోస్ట్ మేము అందరం అక్క అక్క అనటం వల్ల అప్పటి వరకు ఎవరు పడలా. ఆ తర్వాత కొంచెం మేము సంపాదించుకోవటం. సో అటు సైడ్ నుండి వచ్చిన ఒక ఆఫర్ తన్ని ఇంప్రెస్ చేసింది. ఆ ఇంప్రెస్ కాస్త వాళ్ళిద్దరి దగ్గర అయ్యి మూవ్ ఆన్ అవుతూ వచ్చారు ఇక్కడ వరకు. ఎవరెవరో వీడియోలు పెట్టేసి ఈమెనే గర్ల్ ఫ్రెండ్ అన్నారు ఏంటి? నాకు ట్యాగ్ చేస్తున్నారు పైగా. తనంటే లోపల కూర్చున్నాడు, ఇమాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉంటది అని చెప్పేసి రీల్స్ పెట్టేసి, ఫేక్ ఫొటోస్ పెట్టేసి నాకు ట్యాగ్ చేస్తున్నారు, స్టోరీస్ మెన్షన్ చేస్తున్నారు.
నేను డైరెక్ట్గా ఆ ఐడియల్కే నీకు అన్నం పెడతాను రా అయ్యా, ఆమె ఆ కాదా? అమ్మాయి కాదయ్యా పాపం, ఆ అమ్మాయి వైరల్ అయ్యింది అనుకోండి, ఆ అమ్మాయికి ఏమన్నా ప్రెషర్ పెరగచ్చు. అవును. సో అలా నేను వాళ్ళ మెయిన్ ఐడియాకే పెట్టేసి కామెంట్లో కూడా పెట్టేస్తున్నా, ఈ అమ్మాయి కాదు, ఇట్స్ అ ఫేక్ న్యూస్, ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ దిస్ అని చెప్పేసి పెడుతున్నాను. కామెంట్ చూసిన వాళ్ళు కూడా మరి ఎవరు ఏంటి మాకు ఫోటో చెప్పొచ్చు కదా, ఫోటోకి ఏమైంది, బేసిక్గా చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను ఇమాన్యుయల్ వాళ్ళ అన్నగా తెలుసు కాబట్టి నేను బయటికి వెళ్తే ఇంకో నలుగురు గుర్తుపడతారు, ఓకే. బట్ అమ్మాయి బయట ఎక్కడికైనా వెళ్ళి ఫర్దర్ స్టడీస్ చేయాల్సిన అమ్మాయి, తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫేస్ చేయొచ్చు. సో అందుకోసం అంతే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. రివీల్ చేయకపోవడానికి కారణం అయితే అదే. రివీల్ చేయరు ఇంకా లాస్ట్ వరకు? తను బయటకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ అవి ఫిక్స్ చేసుకుంటే ఫిక్స్ చేసుకున్నా ఆఫీషియల్గా అందరికి వాళ్ళ ఫ్యామిలీ అందరి మధ్య అయిపోద్దా బయటికి రాగానే? మోస్ట్లీ అనుకుంటున్నా. చుట్టాలమ్మేనా? లేదన్నా, ఇండస్ట్రీ? ఇండస్ట్రీ కూడా కాదు, డాక్టర్ తను, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నాను. అవునవును చెప్పారు కదా, మర్చిపోయినా. డాక్టరా? ఓకే. బాగానే కలిసారు. ఓకే. ఇంతకు ముందు మీరు వీడియోలు చేసేవాళ్ళు కదా, కామెడీ వీడియోలు ఫోన్లోనే, టిక్ టాక్ వీడియోలు, అవి ఈ మధ్య బాగా వస్తున్నాయి. అవి వైరల్ చేస్తున్నాయి. ఎప్పుడో చేసిన టిక్ టాక్ వీడియోస్ రైల్వే స్టేషన్ లో కూర్చున్నాయి, వాడి ఫ్రెండ్స్ తో చేసినవి. అవి బ్యాకప్ అసలు మాకే బ్యాకప్ లేదు, వీళ్ళు ఎక్కడెక్కడో తొవ్వి తీసి మరి అవి వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. అవునవును. అంటే అప్పటి నుంచి ఉండే జోకులు, కామెడీ. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కాకుండా అంటే కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఈ టిక్ టాక్ అవి ఉన్నాయి కాబట్టి అప్పుడు చేసేవాళ్ళం సరదాగా ఫ్రెండ్స్ తో అవి చేసేవాళ్ళం. బట్ అవే ఇక్కడ దాకా తీసుకొస్తాయి. అది మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఎంచుకున్నాడు? లేదు, చెప్పాడు సరదాగా మాట్లాడుకుంటాం అంటే ఊర్లో కుర్రోళ్ళతో అయినా సరే, ఇంకా మా గ్యాంగ్ కూర్చుందనంటే తెల్లారిపోద్ది ముచ్చట్లకి, సరదాగా నవ్వుకుంటాం, ఆ జోకులు వేసుకుంటాం, ఈ జోకులు వేసుకుంటాం, ఇద్దరం అంతే. మా బ్యాచ్ ఎవరన్నా సీరియస్ గా ఉందన్నా కానీ జోక్ వేసే పర్సన్స్ మేమే. ఇంకా అలా అందరం నవ్వించుకుంటూ అలవాటు అయిపోయింది. అది కాస్త ఈ కామెడీ జోనర్ ఎంచుకోవడానికి కొంచెం స్పెసిఫిక్ రీజన్ అయింది. ఓకే ఓకే ఓకే. అమ్మగారు మొన్న హౌస్లోకి వెళ్ళేటప్పుడు వద్దనుకున్న కొడుకు ఇంత గొప్పగా స్థాయికి తీసుకొస్తాడు. అమ్మగారు వద్దనుకున్నారా ఏమైనా? అవునన్నా. అంటే ఎందుకు? ఫ్యామిలీ సిచ్యువేషన్స్. అప్పుడు మా తాతగారికి 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు, 10 మంది సంతానం. అప్పుడున్న సిచ్యువేషన్లో వేరే రైతుల దగ్గర ఊడిగం చేసి 10 మందిని పెంచడం అంటేనే చాలా ఎక్కువ. సో ఆ 10 మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరికీ సపరేట్ ఎంతో కొంత ఇచ్చి ఆ వచ్చిన దాంట్లో ఉన్నదే కొంచెం. అప్పుడు మా అమ్మ నాన్నకి మళ్ళీ పెళ్ళయింది, నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత తినటానికే లేదు. అప్పుడు చిన్నప్పుడు నాకు హెల్త్ సరిగ్గా ఉండదు. సో మంత్లో ఎలా అయినా 4-5 టైమ్స్ ఈజీగా ఫీవర్ వచ్చేసేది. హెల్త్ కండిషన్ బాగుండేది కాదు. అప్పటి నుండి కూడా చాలా బక్కగా ఉండిపోయేవాడిని, ఫుడ్ సరిగ్గా లేక. సో ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడిని పోషించుకోవటమే కష్టం, ఇంకొకరు అవసరమా అని అనుకున్న సిచ్యువేషన్లోనే ఇమ్యూన్ వద్దనుకున్నాం. అంతే తప్ప ఇంకా అమ్మ నాన్న అది డిసైడ్ అయిపోయి తీపిచ్చేసుకుందామని వెళ్తున్న టైంలో సండే రోజే నా అమ్మమ్మ ప్రేయర్ నుండి వచ్చి ఏది అమ్మాయి అంటే ఇలా వెళ్ళారు అని అంటే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి, వద్దమ్మా నేను ప్రేయర్ నుండి వస్తున్నాను, నేను చెప్తున్నాను వద్దు, మగపిల్లవాడే పుడతాడు, ఏమో వీడి వల్ల మీ కష్టాలు తీరొచ్చు, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, ఏం కాదు, ఏదైనా ఉంటే అవసరమైతే వాడిని నేను పెంచుకుంటాను, మీకు బర్త్డేనే ఏమవ్వదు, నేను తినే ముద్దులో వాడిని పెట్టుకుని నేను పెంచుకుంటాను, మీరు కష్టపడద్దు అని చెప్పేసి కన్విన్స్ చేసింది మా అమ్మనే నాన్నే. వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత తమ్ముడు పుట్టాడు. మోరోవర్ తమ్ముడు పుట్టిన దగ్గర నుండి